రైట్గా ఒకసారి నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీల పరిస్థితిని ఒకసారి చూద్దాం. నర్సాపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్, డీటెయిల్స్ ఆఫ్ ఓటర్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ నర్సాపూర్ నియోజకవర్గంలో 2,06,837 మంది. 2,06,837 మంది ఓటర్లు ఉన్నారు అక్కడ. ఇందులో మొత్తం బీసీ ఓటర్లు ఎంతమంది అంటే 1,44,943 మంది. 2,06,837 ఓట్లలో కేవలం బీసీల ఓట్లే 1,44,393 ఓన్లీ బీసీల ఓటర్లు. ఇక ఓసీలలో ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రెడ్ల ఓట్లు ఎన్ని ఉన్నాయంటే ఈ 2,06,837 7,694 ఓట్లు అంతే. 7,694 ఓట్లు కేవలం ఏది రెడ్డిలే, అక్కడ ఏది నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో. బీసీలే 1,44,993 ఏమో బీసీల ఓట్లు. ఇవి గట్టిగా 2 ఊర్ల సర్పంచ్కి సరిపోని ఓట్లు వాళ్ళవి. ఇక్కడ మరి 1,44,000 ఓట్లు ఉన్నటువంటి బీసీలు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారు నర్సాపూర్ నియోజకవర్గం నుంచి అంటే ఒక్కసారి. మొత్తం 11 సార్లు ఇప్పటికీ ఆడ ఎలక్షన్ జరిగితే ఒక్కసారి మాత్రమే బీసీ ఎమ్మెల్యే అక్కడ కాగలిగిండు. ఎవరు ఆయన అంటే జగన్నాథరావు. 1983 చౌటి జగన్నాథరావు అని చెప్పి ముదిరాజ్ బిడ్డ 1983లో ఒక్కసారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ విజయం సాధించడం జరిగింది. అప్పటి నుంచి 1985 నుంచి ఇప్పటి వరకు మొత్తం రెడ్లే. ఎన్ని ఓట్లున్నాయా వాళ్ళ రెడ్లే అనంటే 7,694 ఓట్లు గంతే. 7,694 ఓట్లున్నోళ్ళు 10 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. 1,44,000 ఓట్లు ఉన్నటువంటి బీసీలు ఒక్కసారి అయ్యారు. అది కూడా 2 ఏళ్ళే. ఇక్కడ చిమ్ముల విఠల్ రెడ్డి 1978లో ఆయన అయిండు. ఆ తర్వాత 1985లో చిమ్ముల విఠల్ రెడ్డి, మళ్ళా 89లో విఠల్ రెడ్డి, 94లో విఠల్ రెడ్డి. ఇక ఇది అయిపోయిన తర్వాత 99లో వాకిటి సునీతా లక్ష్మారెడ్డి 99లో, 2004లో, 2009లో ఈమె. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2023లో అయింది. ఇది అయిపోగానే చిమ్ముల మదన్ రెడ్డి, ఎవరు వీళ్ళ కొడుకు చిమ్ముల మదన్ రెడ్డి, మళ్ళీ ఆయన గెలిచిండు. అంటే పార్టీలు మారినాయి గంతే. వీళ్ళు అధికారం ఎట్టుపోతుందంటే అటు పార్టీలు మారుకుంటూ వచ్చి అధికారాన్ని చేపట్టారు. ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది 1983 నుంచి ఈరోజు దాదాపు 41 సంవత్సరాల కింద నర్సాపూర్ నియోజకవర్గంలో బీసీ ఎమ్మెల్యే అయిండే. ఇప్పటి వరకు బీసీ ఎమ్మెల్యే కాలే. ఇక్కడ వాస్తవానికి ఈ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ ఎవరు, ఈయన పేరేంది, మన మెదక్ జిల్లాలో ఉంటుంది కాదు, ఆయన పేరు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన టికెట్ వస్తే ఆయన గెలిచినాడు. మిస్ అయిపోయింది. బీసీ ఆయనే, గాలి అనిల్ కుమార్కు వస్తే ఆయన అయ్యేటోడు. ఆయన టికెట్ కూడా రాకుండా చేసిరాడ. సరే ఏదేమన్నా కానీ నర్సాపూర్ నియోజకవర్గంలో రెడ్డిల ఓట్ల కంటే ఏది బీసీల ఓట్లు అనేకమైన ఓట్లు. బీసీలు వేసుకుంటే ఏమైనా డిపాజిట్ కూడా రాదు అవతలకి. వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకుంటే వీళ్ళకి కూడా డిపాజిట్ రాదు. కాబట్టి నర్సాపూర్ ప్రజలారా అది అట్లా ఉంటే, ఇక ప్రెసిడెంట్గా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, ఈమెకి 88,000 ఓట్లు పడ్డాయి. వీళ్ళ ఓట్లన్నీ రెడ్డిల ఓట్లన్నీ అంటే 7,694 ఓట్లు. 7,694 ఓట్లు ఉన్నటువంటి రెడ్డిలకు 88,000 ఓట్లు పడ్డాయి. ఇక కాంగ్రెస్ ఆవుల రాజిరెడ్డి అని ఈయన ప్లేస్ లో గాలి అనిల్ కుమార్కి ఇస్తే బంపర్ మెజార్టీతో గెలిచినాడు. ఇక్కడ ఆవుల రాజిరెడ్డికి ఇచ్చిరు, ఈయనకు 79,000 ఓట్లు పడ్డాయి. అంటే దాదాపుగా ఎన్ని ఓట్లు అంటే 1,60,000 ఓట్లు. 1,60,000 ఓట్లు రెడ్లకు వేసారు బీసీలు. బీసీ ఓడు అరగొల్ల మురళీ యాదవ్ నిలబడితే 22,000 ఓట్లు పడ్డాయి. ఇది గతం. అంటే ఇప్పుడు బీసీలో చైతన్యం వచ్చి అందరూ ఒకటయ్యారు కాబట్టి ఈ పరిస్థితి ఉండకపోవచ్చు. ఇంకా జెడ్పీటీసీల పరిస్థితి ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మొత్తం 7 మండలాలు ఉన్నాయి నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో. నర్సాపూర్ ఎస్టీ జనరల్ అయింది కాబట్టి అక్కడ ఎస్టీ నిలబెట్టిరు. కుల్చారం బీసీ అయింది, ఉమెన్ బీసీ ముదిరాజుకి ఇచ్చిరు. ఎల్దుర్తి అన్రిజర్వ్డ్ అయింది, అక్కడ బీసీ గౌడ్కి ఇచ్చిరు. షాకింగ్. రైట్గా శివంపేటలో ఓసీ వైశ్యకి ఇచ్చిరు. కౌడిపల్లిలో ఎస్టీ అయింది, ఎస్టీకి ఇచ్చేసిరు.
హత్నూరాలో బీసీ అయింది, బీసీకి ఇచ్చిరు. చిలుప్చేడ్లో అన్రిజర్వ్డ్ అయితే రెడ్డికి ఇచ్చిరు. ఇక్కడ దాదాపుగా ఒక మంచి న్యాయమే జరిగింది ఇక్కడ. కొంతవరకు ఓకే. కాకపోతే ఈ రిజర్వేషన్లో వచ్చిన సీట్లు రిజర్వేషన్ కాకపోతే మళ్ళీ అలాదే అంటారు. 70.1% ఉన్నటువంటి బీసీలు 3 జెడ్పీటీసీలు ఉంటే అందులో 2 రిజర్వ్డ్ ప్లేసెస్, 3.72 ఉన్నటువంటి ఓసీలు 2 అయ్యారు. ఇగో ఇది నర్సాపూర్ నియోజకవర్గంలో బీసీల పరిస్థితి, బీసీల రాజకీయం. నర్సాపూర్ నియోజకవర్గంలో బీసీ సర్పంచులు, బీసీ ఎంపీటీసీలు, బీసీ వీళ్ళందరూ ఉన్నారు కదా, అంజయ్ యాదవ్ మీరు అందరు ఉన్నారు కదా, అంజయ్ గౌడు వీళ్ళందరూ కూడా మీరు ఒకసారి కూర్చొని ఆలోచన చేయరు, ఛాయ్ తాగకుండా ఏంది మన కాన్స్టిట్యున్సీ కథ ఏందనేది ఒకసారి ఆలోచన చేయరు. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsAds@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,